కాంగ్రెస్ మరియు బీజేపీ సార్ వాటిని మట్టి కల్పించడానికి బొంద పెట్టడానికి రెడీ అవుతున్నారు ప్రజలు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం సార్, ఫైనల్గా సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారని చెప్పి కాళేశ్వరంలో కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ కూడా సిబిఐ విచారణకి ఇచ్చే ఆలోచనతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అంటున్నారు కదా సార్, ఏం జరగబోతుందని? ఏమి జరగదు సార్ వాళ్లకు భూతద్దాలు 100 భూతద్దాలు పెట్టినా 100 టెలిస్కోపులు పెట్టినా సార్ వాళ్ళకి కనిపించేది కేవలం రైతుల కళ్ళల్లో ఆనందం, సార్ అంతకుమించి ఇంకోటి కనిపించదు. రైతుల కళ్ళల్లో ఆనందమే కనిపిస్తుంది, సార్ వాళ్ళ జీవితాల్లో మన వికసించిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప ఇంకోటి కనిపించదు. వాళ్ళు ఏం చేసుకున్నా అదంతా కూడా ఫేక్ కేసులు. నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సిబిఐ కేసులు, ఈడీ కేసులు అని చూస్తున్నా. సార్ ఇది ఊరు కాలదు, పీరు లేవదు. వాళ్ళు కేవలం నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్న ఒక అద్భుతమైన రసవత్తరమైన నాటకం లాగానే ఇది నేను చూస్తున్నా. అంటే తెలంగాణ ప్రజలను దోచుకోవాలి, సార్ గుజరాత్ వాళ్ళకి పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పెట్టాలన్న దాంట్లో దీన్ని తెలంగాణను దోచుకోవడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు యూరియా కష్టాలు, వరద నష్టాలు ప్రభుత్వం అంచనా